రక్త పిశాచి పార్ట్ 3. రాజు తన బ్యాగులో నుంచి వచ్చిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. రాజు తన బ్యాగు వైపే చూస్తూ ఉన్నాడు. తను అలా చూస్తూ ఉంటే అందులో నుండి ఒక తెల్లటి పొగ మనిషి ఆకారంలో బయటికి వచ్చింది. అది రాజు శరీరాన్ని వేగంగా చుట్టేసింది. రాజు దాని నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. తను అలా ఎంత ప్రయత్నించినా తన వల్ల కావట్లేదు. తన కాళ్ళని ఎవరో బలంగా భూమి లోపలికి లాగేస్తున్నట్లు అనిపించింది. రాజు నిస్సహాయంగా ఏమీ చేయలేక ఆ పొగ వైపు చూస్తూ ఉన్నాడు. తను అలా చూస్తూ ఉంటే అందులో నుండి ఒక నల్లని రూపం బయటికి వచ్చింది. దాన్ని చూసిన రాజు ఇంక నేను చావటం ఖాయం అని అనుకుంటూ భయంగా ఆ పొగ వైపు చూస్తూ ఉన్నాడు. అందులో నుండి వచ్చిన రూపం ఉన్నట్లుండి గట్టిగా నవ్వుతోంది. ఆ శబ్దానికి ఆ ప్రదేశం ఒక్కసారిగా కంపించింది. ఆ ప్రదేశం చుట్టూ ఉన్న బండరాళ్ళంతా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పగిలిపోతున్నాయి. వాటి చుట్టూ ఉన్న చెట్లంతా వేర్లతో సహా బయటికి వస్తూ నేలపైన పడిపోతున్నాయి. ఆ శబ్దానికి రాజు చెవుల్లో నుంచి రక్తం వస్తోంది. రాజు ఒళ్ళంతా పగుళ్ళు ఏర్పడి వాటి నుండి కూడా ధారాళంగా రక్తం కారుతోంది. రాజు ఆ నొప్పిని భరించలేక అమ్మా అంటూ అరుస్తూ మోకాళ్ళపై పడ్డాడు. రాజు ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉన్నాడు. తను అలా అరుస్తూ ఉంటే ఆ నల్లని రూపం రాజు ముందుకు వచ్చి నిలబడి గట్టిగా నవ్వుతూ 4 భయంకరమైన చేతులతో, ఒళ్ళంతా రక్తంతో, మెడలో మాంసపు ముద్దలతో, విచిత్రమైన ముఖంతో, పదునైన కోరలను కలిగి ఒక భయంకరమైన రక్త పిశాచిగా మారిపోయింది. ఆ పిశాచి భూమిని బలంగా తంతూ గట్టిగా నవ్వుతోంది. అది రాజునే చూస్తూ ఇన్ని రోజులకు నాకు మంచి ఆహారం లభించింది. అరే కుర్రవాడ, నీ కండలు తిరిగిన శరీరాన్ని ఈరోజు నేను భుజించబోతున్నాను అంటూ రాజు మొహంలో వచ్చిన మార్పుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందున్న రాజు కళ్ళల్లో భయం, బెరుకు, బాధ ఇప్పుడు ఏమీ లేవు. రాజు కళ్ళు కోపంతో చింత నిప్పుల్లా మండుతూ ఉన్నాయి. దాన్ని చూసిన ఆ పిశాచి, ఇన్ని సంవత్సరాలలో నా కళ్ళల్లోకి ఎవ్వరూ అంత ధైర్యంగా చూడలేదు, కానీ నీ చావు నా చేతుల్లోనే అంటూ రాజు మెడని పట్టుకొని గాల్లోకి లేపింది. రాజు కళ్ళ ముందు తన అమ్మ, నాన్న, తన చెల్లి, తన ఫ్రెండ్స్, తన మనసుకు దగ్గరైన అమ్మాయి అందరూ గుర్తొస్తున్నారు. ఆ పిశాచి రాజుని దగ్గరికి తీసుకొని తన మెడవైపు ఆశగా చూస్తూ తన పదునైన కోరలతో రాజు మెడని కొరకబోయింది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఒక పదునైన గొడ్డలి వచ్చి ఆ పిశాచి కోరలను నరికేసింది. ఆ పిశాచి ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ రాజుని నేలపైకి వదిలేసింది. కింద పడిన రాజు స్పృహ కోల్పోయాడు. ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా గాలి, దుమ్ము, ధూళి మొత్తం గాల్లోకి లేచింది. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఎవరది అంటూ ప్రశ్నించింది. అప్పుడు శూన్యంలో నుంచి తనను వదిలి లేదా నా చేతుల్లో చచ్చిపోతావు అంటూ భయంకరమైన సింహ గర్జన లాంటి గొంతు ఆ పిశాచిని హెచ్చరించింది. అప్పుడు ఆ పిశాచి, వీడిని వదిలేయమంటూ నన్నే హెచ్చరిస్తావా? ఇంతకి ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించింది. అప్పుడు ఆ శూన్యంలో నుంచి ఒక బంగారు కాంతి బయటికి వచ్చి అది వృత్తాకారంలో తిరుగుతూ అందులో నుండి ఒక అరచెయ్యి బయటికి వచ్చింది. దాన్ని చూసిన ఆ పిశాచి కంగారు పడుతూ నువ్వు అంటూ దాన్నే చూస్తూ ఉంది. అర్థమైంది కదా, తనని వదిలేయి అంటూ ఆ శూన్యంలో ఉన్న గొంతు మరింత కటువుగా చెప్పింది. దాన్ని విన్న ఆ పిశాచి ఆ అరచేతి వైపు కోపంగా చూస్తూ బలంగా భూమిని తన్ని గట్టిగా అరుస్తూ అక్కడ నుండి మాయమైపోయింది. అప్పుడు ఆ బంగారు కాంతి రాజు దగ్గరికి వచ్చింది. ఆ కాంతిలో 2 కళ్ళు ఏర్పడ్డాయి. అవి రాజునే ప్రేమగా చూస్తున్నాయి. అప్పుడు ఆ కాంతి, నాన్న, నన్ను నీకు ఆ దేవుడు దూరం చేసినా నేను ఎప్పుడూ నీకు దగ్గరగానే ఉంటాను అంటూ రాజు తలపై ప్రేమగా నిమిరి అక్కడ నుండి మాయమైపోయింది.
ఇంతకీ రాజుకి ఆ కాంతిలో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి? ఆ పిశాచి అరచేతి వైపు చూసిన వెంటనే ఎందుకలా షాక్ అయింది? ఆ కాంతిలో ఉన్నది ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.